హైదరాబాద్ బాలనగర్లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. పద్మారావు నగర్ ఫేజ్ 1లో సాయిలక్ష్మి, అనిల్ దంపతులు ఉంటున్నారు. కుటుంబ కలహాలతో కవల పిల్లలు చేతన్ కార్తికేయ, లాస్యత వల్లిని చంపి బిల్డింగ్ పై నుంచి దూకి సాయిలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ బాలనగర్లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. పద్మారావు నగర్ ఫేజ్ 1లో సాయిలక్ష్మి, అనిల్ దంపతులు ఉంటున్నారు. కుటుంబ కలహాలతో కవల పిల్లలు చేతన్ కార్తికేయ, లాస్యత వల్లిని చంపి బిల్డింగ్ పై నుంచి దూకి సాయిలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ బాలనగర్లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. పద్మారావు నగర్ ఫేజ్ 1లో సాయిలక్ష్మి, అనిల్ దంపతులు ఉంటున్నారు. కుటుంబ కలహాలతో కౌల పిల్లలు చేతన్ కార్తికేయ, లాస్యత వల్లిని చంపి బిల్డింగ్ పై నుంచి దూకి సాయిలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్గా ఈ విషాద ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నం, బాలానగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో దారుణం చోటు చేస్తుంది. బాలానగర్ పద్మారావు నగర్ లోని ఫేజ్ 1లో నివాసం ఉంటున్న సాయి లక్ష్మి, అనిల్ కుమార్ దంపతులకు యొక్క కుటుంబంలో యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. 2 సంవత్సరాల కవల పిల్లలు చేతన్ కార్తికేయ, లాస్యత వల్లి ఇద్దరిని చంపి ఆ తర్వాత వాళ్ళు నివాసం ఉన్నటువంటి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది తల్లి చల్లారి సాయి లక్ష్మి. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ అనేది ఒక్కసారిగా బాలానగర్ పరిధిలో కలకలం సృష్టించింది. అయితే అసలు ఎందుకు ఆమె ఈ రకంగా చేయాల్సి వచ్చింది, ఇద్దరు పిల్లలను చంపి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనేటువంటి విషయాలకు సంబంధించి ప్రాథమికంగా తెలిసిన సమాచారం ప్రకారం కుటుంబ కలహాల కారణంగానే పిల్లలను చంపి సాయి లక్ష్మి తల్లి ఆత్మహత్య చేసుకుంది అనేటువంటి విషయం తెలుస్తోంది. సో ప్రస్తుతం ఇటు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరోవైపున కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కుటుంబ కలహాలు అంటే ఇటు భర్త వేధింపుల కారణంగా ఈ రకంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందా, లేకపోతే అప్పుల బాధతో లేదంటే అనారోగ్య సమస్యల కారణంగా ఈ రకమైనటువంటి నిర్ణయాల్లో భాగంగా పిల్లల్ని చంపి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనే దానికి సంబంధించి ఏ కారణం చేత తల్లి ఈ పని చేసింది, ఇంత ఘాతకానికి ఒడిగట్టింది అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. మరోవైపు గాంధీ హాస్పిటల్ కు చేరుకున్న ఇటు సాయి లక్ష్మి కుటుంబ సభ్యులు కావచ్చు, అలాగే అనిల్ కుమార్ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా చిన్న పిల్లలు చనిపోవడంతో వాళ్ళందరూ కూడా కొంత విషాదంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. రెండింటికి సంబంధించి ప్రస్తుతం ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతాలు ముఖ్యంగా బాలానగర్ పద్మారావు నగర్ లోని ఇటు ఫేజ్ 1లో జరిగినటువంటి ఇన్సిడెంట్ తాలూకు సిసి విజువల్స్ సైతం కొంత విషాదంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రత్న, థ్యాంక్ యూ.